హలో ఆల్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. ఎప్పుడైతే సండే రెస్ట్ తీసుకుందాం అనుకుంటామో ఆ రోజే ఎక్కువ పని ఉంటుందన్నమాట. రెస్ట్ అన్నది రాదు, మనమే తీసుకోవాలి. పనులు అన్నవి ఎప్పుడూ ఉండేవి, కానీ కొన్ని కొన్ని దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తే తర్వాత మిగిలిన స్పేస్లో మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సండే కాబట్టి నాకు ఈ మధ్య షాప్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. షాప్ మినీ వ్లాగ్స్ కూడా ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేను వచ్చేసి కరివేపాకు అంటే మునగాకు కారం పొడి, ఈ 2 వేసి కారం పొడి, అలాగే నార్మల్ కారం పొడి, ఈ 2 చేద్దాం అనుకుంటున్నాను. పిల్లల కోసం అయితే స్పెషల్గా కరివేపాకు అండ్ మునగాకు 2 వేసి అవిసె గింజలు వేసి కారపొడి చేస్తాను. కొంచెం కారాలు తక్కువ ఉండేటట్టు, మసాలా దినుసులు ఎక్కువ ఉండేటట్టు ఆ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. అసలు కరివేపాకులో అయితే ఎంత డస్ట్ ఉందంటే అమ్మో, అసలు 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను నేను. మొత్తం మొత్తం క్లీన్ చేసేసి ఎండలో కొంచెం సేపు ఆరబెట్టి తర్వాత ఫ్యాన్లో ఆరబెట్టేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ వచ్చేసి పండు మిరపకాయలు కూడా తీసుకున్నాను. సో పచ్చడి పెట్టేద్దామని 1/2 kg తీసుకున్నాను. అంటే నేను ఫస్ట్ టైం పెట్టడం, ఎప్పుడో మా పెద్దమ్మాయి పుట్టక ముందు పెట్టాను. అప్పుడు మా అత్తయ్య ఉండేది. సో ఇప్పుడు మా అత్తయ్య వేరే ఊర్లో ఉంది. సో నేనే ఫస్ట్ టైం కాబట్టి ఒక 1/2 kg తీసుకున్నాను. వర్కౌట్ అయితే ఈసారి మళ్ళీ ఒక 2 kgs తీసి పెట్టుకుందామని. నథింగ్ డూయింగ్ కన్నా సంథింగ్ డూయింగ్ ఈజ్ బెటర్ అని నా ఒపీనియన్. ఏదో కొంతైనా చేస్తే మొత్తం హెల్దీ లైఫ్ ఫాలో అవుదామని ఎంత అనుకున్నా కుదరదు కొన్నిసార్లు. సో వాటిలో కొంతైనా హెల్దీ వేలో ఉండాలని నా ఒపీనియన్. సో మొత్తం నేను ఇక్కడైతే ప్రిపరేషన్స్ సండే వీటి కోసం అయితే చేసుకున్నాను. మినీ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మీ సండే రొటీన్ కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్.